వ్యూవర్స్ మనం వచ్చేసి మేలు కొలుపు అనేటువంటిది వర్క్షీట్ చూస్తున్నాము. పిల్లలు చిత్రానికి రంగులు అనేటువంటి వేయండి. ఇక్కడ కోడి బొమ్మను ఇవ్వడం జరిగింది. కోడికి రంగులు వేయండి. ఇక్కడ చదవండి. కోడి పిల్లలపై ఉన్నటువంటి అక్షరాలను చదవండి. అదే అక్షరం ఉన్నటువంటి గంపలో వేయండి. ఇక్కడ చూడండి గమ్ పా గమ్ వా పా సా పా అనేటువంటి అక్షరాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క గంపలో గమ్ పా అనేటువంటిది 2 గంపలు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అక్షరాలను వచ్చేసి దాంట్లో జత చేస్తున్నాము. తర్వాత చిత్రాలను చూడండి. మొదటి పదంలోని గమ్ అక్షరానికి, రెండవ పదంలోని పా అక్షరానికి గోళం చుట్టండి, గళ్ళలో రాయండి. మొదటి పదము గమ్ పా అనేటువంటి మొదటి అక్షరానికి వేస్తే గంప అనేటువంటిది వచ్చింది. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి గళ్ళలోని గంప అక్షరాలను గుర్తించండి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు అనేటువంటిది వేయండి. సో ఈ విధంగా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు అనేటువంటిది వేయండి. ఇక్కడ చిత్రం పదాన్ని జతపరచండి. ఇక్కడ చూడండి కొబ్బరి చిప్ప సగం ఇచ్చున్నారు, తర్వాత వచ్చేసి నాగా, తర్వాత గంప ఇచ్చున్నారు. ఇక్కడ కొబ్బరి చిప్ప సగం అనేటువంటిది, ఇక్కడ సగం అనేటువంటిది ఇచ్చున్నారు. సో ఈ విధంగా వచ్చేసి మ్యాచ్ చేస్తున్నాము. తర్వాత పిల్లలు గంప పదాలను కలుపుతూ కోడి పిల్ల గంపను చేరడానికి దారి అనేటువంటి చూపించండి. ఒక కోడి పిల్లకి గంప అనేటువంటి పదాన్ని వచ్చేసి మీరు ఒక గోళాన్ని చుట్టుకుంటూ ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను వచ్చేసి కలుపుతూ ఈ యొక్క బుట్టలో ఈ యొక్క చిన్న కోడిపిల్లని దాంట్లో బుట్టలో వేయండి. తర్వాత క్రింది పదాల్లో వేరుగా ఉన్నటువంటి పదానికి గోళం చుట్టండి, ఖాళీల్లో రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు వచ్చేసి ఏదనేటువంటి చూడండి. ఇక్కడ మనకు గంప, తర్వాత మనకు గంగా అని ఇచ్చున్నారు, గంప అనేటువంటి పదము. తర్వాత వంగ సగం అనేటువంటిది ఇచ్చినారు, సగం అనేటువంటి పదము. పగడము 3 సార్లు ఇచ్చినారు, నగ అనేటువంటి పదము మనము రాయాలి. తర్వాత క్రింది 2 గళ్ళలో పదాలను చదవండి. ఒకే రకమైన పదాలను ఒకే రంగు అనేటువంటిది వేయండి. సో ఒకే రకమైన పదాలకి రంగు అనేటువంటి ఒకే విధమైన రంగు వేయండి. గంపకి ఒకే కలరు, సగం అనేటువంటి దానికి ఒకే కలరు. తర్వాత చుక్కలు కలుపుతూ అక్షరాన్ని రాయండి. నగ గంప, నగ గంప. క్రింది చిత్రాల ఆధారంగా పదాలను తయారు చేయండి. గంప, పడవ, వడ అనేటువంటిది ఈ విధంగా రాయాలి. తర్వాత క్రింది చిత్రాల్లో వేరుగా ఉన్నటువంటి చిత్రాన్ని గుర్తించండి, వాటి పేర్లు రాయండి. గంప, తర్వాత వచ్చేసి నగ, తర్వాత పడవ అనేటువంటిది వేరుగా ఉంది. తర్వాత క్రింది అక్షరాలను కలుపుతూ పదాలను రాయండి, చదవండి, రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలని కలుపుతూ రాయండి. సో గడప, గడగడ, గసగస, వడ, వనం, వస. తర్వాత బొమ్మను చూసి క్రింది ఖాళీల్లో సరైనటువంటి పదాన్ని రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఖాళీల్లో పదాలను రాయండి. గంపలో ఆపిల్ పండ్లు ఉన్నాయి, పూజిత పనస తొనలు తింటున్నది. ఈ విధంగా రాయండి. క్రింది గళ్ళలోని అక్షరాలతో పదాలను రాయండి. గ, డ, వా, సా, పం, నా, గ అనేటువంటి పదాలతో మనం వచ్చేసి అక్షరాలతో కొన్ని పదాలని రాయండి. నేను రాసినటువంటి పదాలు పండగ, పనస, గంప, వడ, వస, నస నస. ఇక్కడ కాపీ రైటింగ్ రాయండి. గీతల్లో అందముగా రాయండి. గంప, గడప, గడగడ. తర్వాత మీరు ఏం నేర్చుకున్నారో ఆ అక్షరాల్లో వచ్చేటువంటి అక్షరాలని రాయండి. తర్వాత వచ్చే పదాలు అనేటువంటి ఆ అక్షరాలతో మనం ఏమేమి నేర్చుకున్నారో ఆ పదాలని ఇక్కడ రాయండి.